నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఒక ఆట, ఒక నిర్ణయం, ఒక ప్రేమ కథ ఆ క్షణం వాళ్ళ జీవితాలను మార్చేసింది. వినండి, ప్రణయ కుసుమం. మామిడి తోట చాలా సందడిగా ఉంది. ఆ సందడేంటో చూద్దామని భానుడు సరదా పడుతుంటే, ఇప్పటికే వదినలిద్దరూ నువ్వు ఇంకా రాలేదేమని ఎదురు చూస్తున్నారు, ఇక చూసింది చాలులే కానీ వెళ్ళవయ్యా అన్న తమ్ముడి మాటలకు మొహమంతా ఎర్రగా చేసుకొని డ్యూటీ దిగిపోయాడు. అన్నగారు అంత ఇదిగా ఏం చూశారా అని కుతూహలంగా కిందికి చూశాడు పున్నమిచంద్రుడు. గోధుమ రంగు డ్రెస్లో అందమైన యువకుడు, ముదురు ఎరుపు రంగు కంచిపట్టు చీరలో నడుముకు మువ్వల వడ్డాణం, పాపిడి బిళ్ళతో చక్కదనాల చుక్కలా ఉన్న యువతి ఒక పక్కగా నిలబడి ఉన్నారు. ఒకరొకరే వారి దగ్గరకు వచ్చి మాట్లాడిస్తున్నారు. ఓహో, పొద్దున నేను వెళ్ళిపోయేటప్పుడు ఇంటి ముందు వేసిన పచ్చని కొబ్బరాకుల పందిరిలో వీళ్ల పెళ్ళే కదూ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అనుకుంటూ ముందుకు జరుగుతూ చూస్తున్నాడు. పెళ్లి కూతురు సుమాళి తాతగారు వరప్రసాదరావు గారు ఆ ఊరిలో పెద్ద కామందు. ఆయన మనవరాలు పెళ్ళి ఆ ఊర్లోనే వాళ్ళ భవంతిలోనే చేయాలి అని అక్కడే చేస్తున్నారు. పెళ్లి కొడుకు దేవాంశ్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఉదయం తెల్లవారుజామున వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. అంతా పల్లెటూరి పద్ధతులలో అన్ని ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వరప్రసాదరావు గారు. వారి పిల్లలు కూడా సహకరిస్తున్నారు అని వచ్చిన వాళ్ళంతా అనుకుంటున్నారు. సాయంత్రం భూజంబంతి ఏర్పాటు చేయాలి అనుకుంటుంటే సుమాలి తమ్ముడు సులక్షణ్, పెళ్ళి అంతా మీ పెద్దల పద్ధతి ప్రకారం చేశారు, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం మటుకు మా పిల్లల ఇష్ట ప్రకారం మేం చేస్తాము, మన మామిడి తోటలో చేద్దామని వాళ్ళ తాతగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అలా అందరూ ఒక్కరొక్కరే మామిడి తోటకి చేరుకుంటున్నారు. సాయం సంధ్యలో మామిడి తోట అంతా చాలా ఆహ్లాదంగా ఉంది. గుబురుగా పెరిగిన మామిడి చెట్లు, వాటికి అప్పుడప్పుడే వస్తున్న కాయలు, ఇంకా అక్కడక్కడ ఉన్న పూత, వేప చెట్టు పూత, అప్పుడే వస్తున్న మల్లె మొగ్గల సువాసనలతో ఆహ్లాదంగా ఉంది. కోయిలలు సన్నగా సన్నాయి రాగాలు వినిపిస్తున్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ మామిడి తోట మధ్యలో కొంతమేర జంపకానాలు పరిచారు. అక్కడక్కడ కుర్చీలు వేశారు. ఒకవైపుగా 2 మామిడి చెట్లను కలుపుతూ ఒక పెద్ద పరదాలాగా బ్యాక్ డ్రాప్ కట్టి దాని మీద వికసించిన దేవాంశ్ సుమాళిల అనురాగ ప్రణయ కుసుమం అని అందంగా పెయింట్ చేశారు. అంతా పరికించి చూస్తున్న కాంతమ్మ పిన్ని పెళ్లి కూతుర్ని చూసి, అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి, మనందరం తెల్ల జరీ చీరలు కట్టుకొని వస్తే పెళ్లి కూతురికేమిటే ఎర్ర చీర కట్టించారు, దానికి తెల్ల చీర కట్టిస్తే బాగుంటుంది కదా, అందులోనూ ఈరోజు అంది అప్పుడే అటువైపు వచ్చిన సుమాలి తల్లి సుకన్యతో. అవును పిన్ని, ఈ పూట అంతా తెల్లగా ఉండాలని అత్తయ్య చెప్పినట్లు భోజనంలోకి కూడా అన్నీ తెల్లటివే, కొబ్బరన్నం, సగ్గుబియ్యం పాయసం, పెరుగు గారెలు, పెరుగు పచ్చడి, ఇలా వీలైనంత వరకు అన్నీ తెల్లటి వంటలే చేయించాం, కానీ పెళ్లి కొడుకు చిన్న పేచీ పెట్టాడు అంటూ ఆగింది. ఏమిటి, ఏం పేచీ ఆశ్చర్యంగా అన్నారు వింటున్న 2-3. ఏమీ లేదు, మీరంతా మీ ఇష్ట ప్రకారమే తెల్లటి బట్టలు కట్టుకోండి, కానీ మమ్మల్ని మటుకు కట్టుకోమనొద్దు, పెళ్ళికి కూడా మధుపర్కాలని మీరు తెల్ల రంగువే కట్టించారు మాతోటి, కానీ ఇప్పుడు మాత్రం నేను ఢిల్లీలో మా ఫ్రెండ్స్కి పెళ్లి ఫోటోలు చూపించాలి అంటే అక్కడ పెళ్ళికి
ఎర్రటి చీర కట్టుకుంటారు. రిసెప్షన్లో ఇట్లాంటి ఫంక్షన్లో మా వాళ్ళందరూ కూడా డ్రెస్సెస్ వేసుకుంటారు. కాబట్టి నేను సూట్ వేసుకుంటాను, సుమకు ఎర్ర చీర కట్టండి అని పేచీ పెట్టాడు. మరేం చేస్తాము, సరే బాబు మరీ సూట్ వద్దులేక అంటే ఇదో ఈ డ్రెస్ వేసుకున్నాడు. అతని కోరిక ప్రకారమే సుమాకు ఎర్ర చీర కట్టాము అంది. తోట మధ్యలో ఎదురెదురుగా టేబుల్స్ వేసి వాటి మీద తెల్లటి దుప్పట్లు పరిచి అందరికీ భోజనాలు పెట్టారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి మధ్యలో చక్కగా పూలతోటి బాగా అలంకరించిన బల్ల వేసి ఇద్దరికీ భోజనం వడ్డించారు. కూరగాయ ముక్కలను చక్కని పూలు పక్షుల ఆకారంతో కార్వింగ్ చేసి వాటిల్లో చందనం అగరబత్తులు వెలిగించి భోజనాల బల్ల మీద మధ్యలో అక్కడక్కడ పెట్టారు. అటు ఇటు పెళ్లివారు కూర్చొని సరదాగా ఒకరి మీద మరొకరు పాటలు పాడుకుంటూ చమత్కారాలు చేసుకుంటూ నవ్వుతూ సరదాల మధ్య భోజనాలు ముగించి భుక్తాయసంతో తాంబూలాలు వేసుకుంటున్నారు. హలో హలో అందరూ ఇటు రండహో ఉత్సాహంగా కేక వేశాడు సులక్షణ్. అందరూ వినండి, మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోటి బంతులాట ఆడిస్తారు కదా, కానీ మనం ఇప్పుడు వెరైటీగా మనందరం కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడదాం. మ్యూజికల్ చైర్స్ ఏంటో మీకు అందరికీ తెలుసు కదా. గెలిచిన వాళ్ళకి ఈ బౌల్ బహుమతి అంటూ చక్కగా అలంకరించిన చిన్న బౌల్లో నుంచి మల్లెల మాలతో చుట్టిన చిన్న బంతి చూపించాడు. ఓ పూల బంతా, అందరూ నిరుత్సాహంగా అన్నారు. కాదు, ఇందులో విలువైన బహుమతి ఉంది జవాబిచ్చాడు ఊరిస్తున్నట్టుగా. అవునా, పిల్లలు పెద్దలు అందరూ ఓహో అరుచుకుంటూ లేచారు. జోరుగా హుషారుగా మ్యూజిక్ హోరెత్తిస్తోంది. మ్యూజిక్ ఆవిడినప్పుడల్లా ఒకరు అవుట్ అయి ఓ నో అంటూ పక్కకి తప్పుకుంటున్నారు. చివరగా దేవాంశ్ సుమాళి మిగిలారు. మ్యూజిక్ మొదలుపెట్టే ముందు బావగారు మీరిప్పుడు మా అక్క మీద ఒక కవిత చెప్పాలి అన్నాడు. కవిత నాకు రాదు జవాబిచ్చాడు దేవాంశ్. కాదు చెప్పాల్సిందే, పిల్లలంతా గోలగోలగా అరిచారు. ఇక తప్పదన్నట్లు కొద్దిగా ఆలోచించి నును సిక్కుల చెలి చెక్కిలిపై చుక్కనే కానా, నా రాణి పాదాలపై పారాణినే కానా సుమాళిని చూస్తూ పరవశంగా చెప్పాడు. వావ్ గ్రేట్, రాదు రాదంటూనే ఎంత బాగా చెప్పారో అందరూ చప్పట్లు కొట్టారు. స్టార్ట్, రన్ రన్ రన్, మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారిదే ఎప్పటికీ పైచేయి, ఇద్దరిలో గెలుపెవ్వరిదో పాడుతూ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు సులక్షణ్. అక్క రన్, అన్నయ్య రన్, పిల్లలంతా గోలగోలగా కేకలు పెడుతున్నారు. మ్యూజిక్ ఆగింది. ఇద్దరూ ఒకేసారి కుర్చీ దగ్గరకు వచ్చారు. ఒకరినొకరు చూసుకుంటూ ఆగిపోయారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని నిరూపించారా పిల్లలు, షహబాష్ అన్నాడు తాతయ్య. వావ్ తాతయ్య భలే చెప్పావుగా, అయితే మీ ఇద్దరిది ఈ బహుమతి చూసుకోండి అంటూ బౌల్ వారిద్దరి చేతులు కలిపి అందులో పెట్టాడు సులక్షణ్. పూలదండ ఒక్కొక్క పొరను చిన్నగా విడదీశాడు దేవాంశ్. అందులో నుంచి గులాబీ రంగు కాగితం కొనేగా సెంట్ సువాసనతో కనిపించింది. తెరిచి చూశాడు. ప్రణయ కుటీరం మీకోసం ఎదురు చూస్తోంది అని బంగారు వర్ణంలో రాసి ఉంది. ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. 2 మామిడి చెట్లకు కట్టిన పరదా లేదు. ఎదురుగా మల్లెలు సంపెంగ పూలతో అలంకరించిన తోట బంగళా వెన్నెల వెలుగులో కనువిందుగా కనిపించింది. చుట్టూ చూసిన సుమాళికి ఎవరూ
అంతా సులక్షణ్ ప్లాన్ ప్రకారం చేశాడని గ్రహించి, నన్ను నీకు వదిలేశారులే చిలిపిగా అన్నాడు దేవాంశ్. నునుసిగ్గుతో దేవాంశును హత్తుకుంది సుమాలి. తనను హత్తుకున్న ప్రియసతిని ప్రేమారగా దగ్గరకు తీసుకున్నాడు దేవాంశ్. ఇదే ప్రణయ కుసుమం. ఈ అందమైన భావానికి ప్రేరణ ఇచ్చిన చిత్రకారులు శ్రీ పొన్నాడమూర్తి గారికి కృతజ్ఞతలు. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.